అశ్విత్ అన్న, సాయిరామ్, సాయిరామ్. హాయ్ గాయస్. నిన్న ఓజీ మూవీకి వెళ్దాం, టికెట్ దొరకలేదు అని మార్నింగ్ బుక్ చేసుకొని మార్నింగ్ వెళ్ళాను. నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళాం. మా ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. థియేటర్లో మేము కూర్చున్న రోకి ముందర ఒక 4-5 rows ఉంటాయి. 4-5 rows మొత్తం ఖాళీగా ఉన్నాయి. అంటే ఫ్రంట్ స్క్రీన్ కి ముందర ఉంటాయి, ఖాళీగా ఉన్నాయి. నేనేమనుకున్నానంటే మూవీ స్టార్ట్ అయ్యాక అప్పుడు వస్తారులే, ఫిల్ అవుద్దేమో, సినిమా బాగుందని టాక్ ఉంది. నేను అంతా హడావిడి చేశారు, బాగుంది కదా, ఖాళీగా ఎందుకు ఉంటుంది, సినిమా స్టార్ట్ అయ్యాక వస్తారులే అనుకున్నా. కట్ చేస్తే ఇంటర్వల్ కూడా వచ్చేసింది. మా ముందర రోస్ అన్ని ఖాళీ ఉంది. ఇంకా దాన్ని బట్టి ఇంకా మూవీకి వస్తే మూవీ ఎలా ఉందంటే రకరకాలుగా ఉంది మాస్టర్, రకరకాలుగా ఉంది. మూవీలో ఫస్ట్ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలంటే మన తమలన్నకే ఇవ్వాలి. మూవీ స్టార్ట్ అయిన కాడి నుంచి సినిమా అయిపోయేదాకా వాయిస్తూనే ఉన్నాడు, గ్యాపే లేదు, ఒకటే మ్యూజిక్. నెక్స్ట్ క్రెడిట్ పవన్ కళ్యాణ్కి. ఫస్ట్ హాఫ్ అంతా సెటిల్డ్ గా బాగా చేశాడు, సెకండ్ హాఫ్ ఎనర్జెటిక్ గా చంపేశాడు యాక్టింగ్, అన్నంతలో బాగా చేశాడు. స్టోరీకి వస్తే రొటీన్ స్టోరీ. నాకైతే బాలు సినిమా గుర్తొచ్చింది మళ్ళీ. సేమ్ అదే టెంప్లెట్, కొంచెం రొటీన్ అనిపించింది. సినిమా మొత్తంలో కొత్తగా అనిపించింది అంటే పవన్ కళ్యాణ్ ని ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ లో కానీ, ఇలాంటి మంచి యాక్షన్ సీన్స్ లో చూడడం, ఇలా చూడడం కొత్తగా ఉంది పవన్ కళ్యాణ్. ఇలాంటి సినిమాల్లో లాజిక్స్ గురించి మాట్లాడుకోపోవడం మంచిది. అదేంది అలా ఉంది, ఇదేంది ఇలా ఉంది, ఇలా ఎందుకు వచ్చింది, అలా ఎందుకు వచ్చింది, అది మాట్లాడుకోకపోవడం మంచిది. అంతే, మాట్లాడుకోకపోవడం మంచిది. సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. లొకేషన్స్ కానీ ఖర్చు బాగానే పెట్టారు, బాగా అనిపిస్తుంది, బాగా వస్తుంది. డివి దానయ్య ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, విజువల్స్ కొన్ని ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి, చాలా బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ లో మనకి కొంచెం రోజు అట్లా ఏం కావాలి, యాక్షన్ సీన్స్ లో కొన్ని విజువల్స్ కానీ, నెక్స్ట్ ఇంట్రో కానీ పవన్ కళ్యాణ్ బాగా అనిపించింది, బాగా చూపించాడు. అసలు ఇంటర్వెల్ సీన్ ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ సినిమాలోనే రాలేదన్న. ఇంటర్వెల్ సీన్ చూశాక, అంటే ఇంటర్వెల్ సీన్ నాకేమనిపించిందంటే బాహుబలి సినిమా తర్వాత ఆడ నరకడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా నరకుడే నరకుడు, ప్రతి సినిమాలో నరకుడు, అందరూ నరకుడు, తలలు ఓన్లీ వన్స్ అని నరకుతూనే ఉన్నారు. అది నాకు అర్థం కావట్లే, అంత సింపుల్ గా అన్నారు. విజిత్ అన్న స్టోరీ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. స్టోరీస్ అన్ని ఫ్లాట్ గా పోతాం. సినిమా చూస్తున్నంతసేపు ఏమనిపించిందంటే, సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి సినిమా అయిపోయేదాకా మిగతా క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని అయ్యగారిని లేపుతూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ అనే క్యారెక్టర్ని లేపుతూనే ఉంటారు. ఎంతసేపు లేపుతారు, వాళ్ళకే ఆయాసం కాదు పాపం. సినిమా స్టార్టింగ్ కాడి నుంచి ఆయన రావాలా, ఆయన వస్తేనే అన్ని. అయ్యగారు వస్తే అన్ని. అయ్యగారు గురించి మీకు తెలియదు, ఆయన మామూలుడు కాదు. ప్రతి క్యారెక్టర్, వచ్చిన క్యారెక్టర్ అంతా లేపుతూనే ఉంటారు. ఎంతసేపు లేపుతారు, ఎలివేషన్స్ ఇస్తూనే ఉన్నారు. ఫస్ట్ నుంచి ఒకసారి 2 సార్లు 3 సార్లు ఇస్తే ఓకే. సినిమా అంతా లేపుడే అంటే హైస్ లోస్ ఉండాలి కదా, అంతా ఇట్టే ఉంటే హై అనే ఫీల్ ఎక్కడ వస్తుంది చెప్పు. కొన్ని సీన్స్ బాగున్నాయి, ఆ బాగుండడం వల్ల సినిమా చూడగలిగాం, లేదంటే సినిమా సాయిరామ్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకా నుంచి రీమేక్ సినిమాలు చేయకుండా, మన గురుజీ త్రివిక్రమ్ గారు మాట్లాడకుండా న్యూ టాలెంట్ కి ఆపర్చునిటీ ఇస్తూ, అవకాశం ఇస్తూ, మంచి జోనర్స్, కొత్త జోనర్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ బాగా చేస్తారని హోప్. పవన్ కళ్యాణ్ గారు ఇలాగే కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తూ, కొత్త జోనర్స్, న్యూ జోనర్స్ ఎంకరేజ్ చేస్తూ ట్రై చేయాలని కోరుకుంటున్నాను.